ఈరోజు వెడ్నెస్డే మటన్ బిర్యానీ. అంటే ఈ లాస్ట్ టైం నేను ఒకటి చేశాను, అది డిఫరెంట్గా చేశాను. ఇప్పుడు ఈ మటన్ ఏంటంటే ఆల్మోస్ట్ 3/4 కేజీ మటన్ ఇది. ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి 3/4 కేజీ మటను అంతా మీటే అనమాట. దీనిలో బొమ్ముకలు అవి ఏమి ఉండవు. సో ఇది ఒక 1 అవర్ బిఫోర్ కర్డ్ అండ్ గార్లిక్ అండ్ జింజరు కొంచెం పసుపు వేసి దీన్ని మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవాలి. సో ఇది ఆ పని జరిగిపోయింది, చేసేసాను. సో ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ చాలా తక్కువ, ఇది కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది ఎక్కువ ప్రతిదానికి రమేశ్వరి గారు కోకోనట్ ఆయిల్ వాడతారు, వీళ్ళు ఏమైనా క్యారలియన్స్ అని అనుకోవద్దు. పక్కా నేను తెలుగు అమ్మాయిని, ఆంధ్ర అమ్మాయిని. ఓకే, చూడండి ఇది చాలా చిన్న స్పూన్ అనమాట. దీంతో 3 వేసుకున్నాను. ఇది కోకోనట్ ఆయిల్. సేమ్ ఇది నువ్వుల నూనె అనమాట. సో ఇవన్నీ కరోనాతో ఇవన్నీ ఇలాంటివి తింటే చాలా మంచిది అంటారు. బట్ కరోనా లేనప్పుడు కూడా నేను ఇవే ఆడతాను, అంటే మేము యూజ్ చేస్తాము. ఇది కూడా చాలా చిన్నది అన్నట్టు, బుల్లి బుల్లి. అంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు, మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కానీ ఆయిల్ ఎక్కువ కాదు. దీని తర్వాత ఎందుకంటే బిర్యానీ అంటే నెయ్యి కూడా వాడతాం కాబట్టి అందుకోసం ఆయిల్ కొంచెం తగ్గించి వేసుకుంటాను. దీనికి కావలసినవి ఏంటంటే ఇవి చూసారు కదా, ఇవి ఒక్క నిమిషం. ఇవి చూసారు కదా, ఇది దీన్ని ఎలా అంటే బ్రౌన్ కలర్ ఉంటుంది. ఇది దాన్ని ఏం చెప్పాలో నాకైతే తెలీదు. చిన్న అంటే ఇంత చెక్క, ఒక 3 యాలకులు వేసాను. అండ్ లవంగిలు వచ్చి ఒక 4-5 వేసాను. అండ్ ఇవి డిఫరెంట్గా బిర్యానీకి ఇవి బయట దొరుకుతాయి ఇలాంటివి. ఇవి చాలా పవర్ఫుల్ స్మెల్ ఉంటుంది. ఇది ఇంతకు మించి నేనేమి దీనిలో ఆయిల్లో వెయ్యను. ఫస్ట్ ఇది తెలుసు కదా, అనాస పువ్వు. ఇది 3/4 కేజీ చికెన్కి. ఇది కొంచెం వేగాక ఇవి వేద్దాం మసాలా. ఎందుకంటే మనము అనుకుంటాము అదే చేతులు పాడైపోతాయి అవి ఇవని. నా స్కిన్ అయితే చాలా బాగుంది కదా. సో అందువల్ల చిన్న పిల్లినా చేసినా మనకి ఆరోగ్యమే. ఇదేమో చేతులు కాలిపోవు, మనం ఏమీ అయిపోవు. అంత స్మూత్గా పెరిగితే మనము అసలు దేనికి పనికిరాము. ఇప్పుడు చాలా కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉండాలి కదా. రమ్యశ్రీని చూస్తే సినిమాల్లో వాటిలో చూస్తే రమ్యశ్రీ గారు పెద్దగా వర్క్ ఏం చెయ్యరేమో అని అనుకుంటారు. బట్ నాకు తెలిసి చిన్న ఏజ్ నుంచి మా ఇంట్లో సర్వెంట్ మేట్స్ ఉంటారు, పనోళ్ళు ఉంటారు, పాలేళ్ళు ఉండేవాళ్ళు. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పాలేళ్ళు, ఇంట్లో పనిచేయడం పనోళ్ళు. సో నాకు కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంట్లో సర్వెంట్స్. బట్ మన ఇంట్రెస్ట్ అనమాట, మన కాళ్ళ మీద మనం బ్రతకాలి. ఇప్పుడు నాకు చాలా కుకింగ్స్ వచ్చి కాబట్టి నేను యూట్యూబ్లో ప్రజెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు వచ్చి కాబట్టి నాకు ఇప్పుడు తినాలనిపించింది. టుడే వెడ్నెస్డే. ఇప్పుడు మనకు రాదు, హోటల్స్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు కరోనాతో అసలు బయటకు వెళ్ళగలమా హోటల్స్లో? సో దానివల్ల ఏంటంటే చూడండి, ఇవి వేగిపోయాయి, బ్రౌన్ కలర్ వచ్చాయి. చాలా తక్కువ వేసాను ఇవన్నీ. సో ఇప్పుడు ఆనియన్ వేస్తాను. చూడండి ఎంత పెద్ద, ఒకటే ఆనియన్ అన్నమాట.
ఇది క్లోజ్ చేద్దాము. ఇప్పుడు చూడండి ఆనియన్ వేగిపోయి ఈ గ్రీన్ చిల్లీ వేసేస్తాము. ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసాను కదా, ఇది ఈ పౌడర్ ఏమిటంటే ఇది కూడా చాలా క్వాంటిటీ చాలా తక్కువ. ఇది ఒక 5 లవంగి అండ్ ఒక 4 ఇలాచి అండ్ డ్రై చిల్లీ తెలుసు కదా, రెడ్ చిల్లీ. ఆ రెడ్ చిల్లీ ఒక 7 వేసుకున్నాను అనమాట 3/4 kg మటన్కి. ఇంత తక్కువ పౌడర్ అయింది. ఇది ఫస్ట్ ఇది వేస్తాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇది కొంచెం యాక్చువల్లీ ఇవి ఏమిటంటే లవంగి, ఎండుమిర్చి అండ్ యాలకులు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటే కొంచెం రెడ్ డిష్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే అప్పుడు అవి మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు టమాటా వేసాను కదా, చూడండి టమాటా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అది ఇది కలిపితే కొంచెం మగ్గిన తర్వాత ఈ టమాటా ఇది పెడదాము. ఇది వేగిపోయింది చూసారా, ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు దీనిలోకి మటన్ మనం కలుపుకొని పెట్టుకున్నాం. మీకు బాగా అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను చాలా క్లియర్గా. ఇప్పుడు చూడండి చాలా బాగుంది కదా. ఇది కొంచెం ఈ వాటర్ కొంచెం వాటర్ వస్తుంది. ఈ కర్డ్ ఇదంతా వేసాం కాబట్టి ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాము అనేది మీకు చూపిస్తాను. ఇది వేగిపోయింది చూడండి. ఇది ఎంత ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. ఇది దీనిలో ఇది ఉంది కదా, ఇది సో ఇది ఏమిటంటే కొబ్బరి, అంటే మన దగ్గర వెండి కొబ్బరి ఉంటే వెండి కొబ్బరి, లేదా పచ్చిది ఒక ఆపు పీస్ అనమాట. కొబ్బరిలో మజ్జిగ పగలగొడతాం కదా, దానిలో ఒక ఆపు పీసు. సో అలాగే గసగసాలు అనమాట. గసగసాలు అంటే ఒక చిన్న స్పూన్తో అవి ముందుగానే నానబెట్టుకోవాలి. అవి మెత్తగా అది నానిన తర్వాత కొబ్బరి, గసగసాలు ఇది చేయాలి, పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఇది ఇప్పుడు వేస్తుంది చూడండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా నేను సాల్ట్ వేయలేదు. కొంచెం ఇంకితే దీనికి చూడండి ఇది కొంచెం అది అయింది.
ఇవి యాక్చువల్లీ రైస్ అన్నమాట. ఇవి ఈ రైస్ని ఏమిటంటే అదే 3/4 kg చికెన్కి ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. వేసి ఒక ½ అన్ అవర్, అంటే మరి ఎక్కువ కాకుండా ½ అన్ అవర్ బిఫోర్ మనము ఈ రైస్ని నానబెట్టుకొని, ఇప్పుడు ఆల్రెడీ దీనిలో వాటర్ వేసేసాను కొలత, ఇప్పుడు వేసేస్తున్నాను. మేము ఉండేది ముగ్గురమే, కానీ ఓకే కొంచెం ఎక్కువ ఉంటే మా వాచ్మెన్ ఉన్నాడు, నా బిల్డింగు వాచ్మెన్ ఉన్నాడు, ఉంటే వాడికి కొంచెం చేస్తాను. సో దీనిలో అన్నీ అంటే రైసు బాగా ఇది కలిపిస్తే ఉన్నాయి కదా, రైసు పీసెస్ అయిపోతాయి. అందుకోసం ఏంటంటే ముందుగా మనము కలుపుకోకుండా అన్నీ వేస్తాను. ఇది యాక్చువల్లీ కల్లుప్పు యూజ్ చేస్తాను నేను, సాల్ట్ చాలా రేరుగా వాడతాను. కానీ దీనికి నాకు ఆ కల్లుప్పు అంచనా తెలియదు అనమాట, ఎంత వేయాలనేది. అందుకే ఇది వేస్తాను. టూ స్పూన్స్ వేసాను, కొంచెం ఆల్మోస్ట్ ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం వెయ్యలేము. ఇది కొత్తిమీర, ఇది పచ్చిది కరివేపాకు కూడా వేస్తాను నేను. మంచి స్మెల్, బాయిల్డ్ కదా, మంచి స్మెల్ వస్తుంది అనమాట కరివేపాకు బాయిల్ అయితే. ఇది పుదీనా, ఇది మా చెట్లు కాసింది, మేడపైన నేను పండిస్తాను. సో చాలా ఎక్కువ వేసాను మింటు. అండ్ గీ కూడా వేస్తాను. ఇది ఇందాక ఆయిల్ చాలా తక్కువ వేసాను కదా, కొంచెం గీ, అంటే ఇది ఇంట్లో తయారు చేసింది చూడండి. ఇది కూడా రెడీగా ఉంది, నేను ఎస్టర్డేనే తయారు చేసుకున్నాను. ఇంట్లో పాలు మరిగించి, బర్రె పాలు మరిగించి క్రీమ్ తీస్తాను, దాని మీద నుంచి మేగడ తీసి దీన్ని తయారు చేశాను. ఇది ఇంకా రెడీగా ఉంది, ఇది అయిపోతుంది కదా, ఇంతకుముందు దీని నిండా ఉండేది. సో ఇది అయిపోతుంది. సో దానికోసమని చూసారుగా ఎంత వైట్ ఉంటుందో చూడండి, ఇదిగో చాలా వైట్ ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. 2 స్పూన్స్ చూడండి ఎంత ఎక్కువ వేసాను. ఇది మనం ఇంటిలో తయారు చేసుకునేది కాబట్టి, సో గీ ఇది హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ పవర్ కూడా ఉంటుంది. సో సాల్ట్ వేసాను, నెయ్యి వేసాను, అన్నీ వేసేసాను కదా. ఇది అసలు తింటే దీన్ని మర్చిపోలేరు అనమాట. మన హోటల్స్లో కామన్గా ఏమిటంటే, హోటల్స్లో 1 సెకండ్ చెప్తాను. దీనికి విజిల్ పెట్టేసాను, బిర్యానీకి ఈ విజిల్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఇంకొక ఐటము పరిచయం చేయాలి, ఎందుకంటే ఇది ఓన్లీ నువ్వుల నూనె మాత్రమే వాడాను. సో ఆయిల్ పెట్టేద్దాం ఇక్కడ. ఇప్పుడు ఇవి ఇది చూసారు కదా, యాక్చువల్లీ పప్పు మెంతుకూర అనమాట ఇది. సో ఈ మెంతుకూర అనేది ఇంటిలో మట్టి లేకుండా ఒక క్లాత్ వేసి, నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను అనుకుంటున్నాను.
ఇంట్లోనే మెంతికూర తయారు చేశాను. అంటే బేబీ కార్న్ అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ చాలా ఇంతే వస్తుంది అనమాట. పైన ఇంకా ఆ సీడ్స్ కూడా పైన అలాగా ఆకు పైన ఉంటాయి అవి. సో అది తయారు చేశాను పప్పు. ఇది ఎందుకంటే ఇప్పుడు కరోనాతో ఇలాంటివన్నీ మనం తినాలి కాబట్టి ఓన్లీ బిర్యానీ తినేయకుండా ఈ పప్పు మెంతికూర కూడా తయారు చేశాను. ఇది యాక్చువల్లీ ఇంట్లో డాడీ కూడా ఉన్నారు, అందుకోసం ఏంటంటే దీనికి పుదీనా సారీ మెంతికూర అంటే మళ్ళీ ఈరోజు కూడా నేను వేసేసాను. మెంతులు కొంచెం పెద్దదైన తర్వాత మీకు పరిచయం చేస్తాను దాన్ని ఎలా పెంచాను ఏమిటని. క్లాత్ తడిపేసి వేసుకొని ఏవైతే మెంతులు ఉన్నాయో ఆ మెంతులు ఉదయం నానబెట్టుకొని సాయంకాలం క్లాత్లో వేసి కడితే చిన్న మొలకలు వస్తాయి. అవి క్లాత్ మీద వేసేసి కిందన వాటర్లో పెట్టి పైన క్లాత్ మూసిస్తే చక్కగా వస్తుంది. ఇది చేశాను. సో దీనికి ఇది నాది చాలా చాలా పెద్ద సంసారం. అంటే చెప్పాను కదా, చాలా తక్కువ మంది మేము ఉన్నా మినప్పప్పు సారీ ఇవి వెల్లుల్లిపాయలు, ఆవాలు, ఇది ఆల్మోస్ట్ అంటే అందరికీ తెలుసు. కొంచెం జీరా ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొత్తది ఓపెన్ చేయాలి, అయిపోయింది ఇంగువ. ఇది కొంచెం వెయ్యాలి. చూసారుగా ఎంత స్టెప్స్ ఉందో. యాక్చువల్లీ అందుకోసమని నేను రెడీ అవ్వను, కానీ ఈరోజు ఏమిటంటే ఒక 5-9కి డిబేట్ అయింది, ఇంట్లోనే వాళ్ళు కలెక్ట్ చేస్తారు. సో దానికోసమని కొంచెం తయారయ్యాను. ఈరోజు లంచ్కి టైం అయిపోతుందని చెప్పి వెంటనే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ ఒక్క 2 మినిట్స్లో అయిపోతుంది. చాలా స్పీడ్గా చేసేస్తాను. ఇది చూసారు కదా, ఇది కసంబరి. ఇది కొంచెం అంటే చిన్న పీస్ అనమాట, హాఫ్ పీసు టమాటా, కొంచెం కొత్తిమీర, ఓన్లీ 1 గ్రీన్ చిల్లీ. అది చాలా కారం ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది. సో అది ఒకటి మాత్రమే. దాని గింజలు తీసేసి దాన్ని బద్దలు చేసి చిన్న చిన్న చేసుకోవాలి. ఇది కర్డ్. ఈ కసంబరి కూడా రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత స్మూత్గా ఉందో. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ అయిపోయిందేమో చూద్దాము. అంటే ఇది యాక్చువల్లీ ఇలా ఇది వచ్చిస్తే అయిపోయినట్టుగానే. చూసారుగా అలా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఎస్, ఇది యాక్చువల్లీ ఇది ఒక పెద్ద బౌల్లోకి తీసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత లూజ్గా వచ్చిందో ఇదంతా.
ఆహా, చూడండి అంటే హోటల్స్లో ఇది వైట్గా ఉంటుంది కదా కొంత బిర్యానీ, ఇది కూడా చూడండి ఎంత వైట్గా ఇలా ఇదిగో ఇది వైట్గా వచ్చింది, ఇది పైన అంతా ఇదిగో. సో వైట్ ఎక్కడ కొంచెం కూడా ఎక్కడ ఇది మాడలేదు. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఫస్ట్, అందుకే నేను దీన్ని మిక్స్ చేస్తున్నాను. ఆహా, ఇది కొంచెం ప్లేట్లోకి వేసి టేస్ట్ చేస్తాను. కాలిపోతుంది. వండర్ఫుల్. అంత సాల్ట్ 2.5 స్పూన్స్ వేసాను, చాలా చాలా బాగుంది. ఇంత పుదీనా, ఇంత ఇవి గీ గీ మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంది. కరోనాతో కూడా ఇంట్లో ఉండి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ప్లీజ్ అండి, ఈరోజు వెడ్నెస్డే బిర్యానీ చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ ఏమిటంటే ఎవరో ఏదో చెప్పారు, ప్రభుత్వాలు ఏవో చెప్పాయి, ఇది కాదు. ప్రభుత్వాలు ఏవో వచ్చి మీకు ఏదో చేస్తాయి అనేది మీరు అనుకోవడం అది చాలా తప్పు. ఎందుకంటే ఎంతమందికైనా వాళ్ళు చేయగలరు, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఓకే, గవర్నమెంట్ కావచ్చు, బట్ ఎవరికి వాళ్ళవి మన ఇంట్లో చాలా కేర్ఫుల్గా అంటే ఉండిపోమని చెప్పట్లేదు, కానీ మీకు తెలుసు డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు. అలాగే సేమ్ టైం ఏమిటంటే మాస్క్ లేకుండా బయటకు అసలు వెళ్ళొద్దు, ముక్కు కూడా క్లోజ్ చేసుకోండి. ఓన్లీ చాలామందిని చూస్తున్నాను మాస్క్లు వేసుకునే వాళ్ళు ఈ నోరు ఒకటి క్లోజ్ చేసుకొని వెళ్తున్నారు. సో వాళ్ళు మాట్లాడినప్పుడు లేకపోతే గాల్లో కూడా ఇది వస్తుంది అనేది మనం విన్నామంటే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు, కానీ మన జాగ్రత్త మనకు ఉండాలి. దయచేసి శానిటైజర్ ఇంటికి రాగానే, కరోనా అసలు విజృంభించడం అనేది చెప్తున్నారు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉంటే మన దరిదాపులకు కూడా కరోనా రాదు. మనం ఏంటంటే సోపు శానిటైజర్ లేదు, గవర్నమెంట్ శానిటైజర్ ఇవ్వలేదు, మనం చేతులు శానిటైజర్ రాసుకోలేదు అని అక్కర్లేదు. ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఇవ్వకపోతే ఏమిటి, మన ప్రాణం కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. ఒక 40 రూపాయలు 50 రూపాయలు పెడితే ఒక ఇంత బాటిల్ వస్తుంది. చిన్న చిన్న బాటిల్ కొని పాకెట్లో వేసుకోండి. మన దగ్గర సోప్ లేకపోతే ఇంటికి రాగానే సోప్తో క్లీన్ చేసుకోండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సోప్తో క్లీన్ చేసుకోండి. ఇంటిలో కూడా ఫ్యామిలీ దయచేసి ఓకే నవ్వుకోవచ్చు, ఇలా వంటలు తయారు చేసుకోవచ్చు. డిస్టెన్స్ ఇంట్లో కూడా మెయింటైన్ చేయండి, ఎందుకంటే బయటికి ఎవరో ఒకరు వెళ్ళొస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉన్నా ఒక్కవేళ అనుకుంటే అనేది ఇంట్లో సరదాగా ఎంజాయ్ చేస్తూ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మాస్క్ మర్చిపోద్దు ప్లీజ్. మై రిక్వెస్ట్ ఏమిటంటే స్టే హోమ్, స్టే సేఫ్. ఎందుకంటే బయటికి వెళ్ళి చేసేది కూడా ఇప్పుడు ఏమి లేదు, బిజినెస్లు కానీ లేకపోతే ఉద్ధరించేటందుకు ఏమి లేదు. కాబట్టి దయచేసి మీ ప్రాణం మీకు ఇంపార్టెంటు. అదే మంచి ఫ్రెండ్గా లేదా ఒక మంచి మీ అమ్మాయిగా లేకపోతే మీ ఏదో మంచి మిత్రురాలుగా మీకు చెప్తున్నాను. దయచేసి మీరు అందరూ దీన్ని పాటించండి, బయటకు వెళ్ళొద్దు. థ్యాంక్ యూ.